విషయం ఏంటంటే మనం చదువుకున్న వాక్యంలో యెరూషలేము అనే పట్టణమాట దేవుడు దర్శించే దినాన్ని ఎరగకుండా ఉన్నదట. ఏ దేవుడైతే షలోము రాజుగా ఉన్నాడో, ఏ దేవుడైతే యెరూషలేముని తన యొక్క కంటిపాపలా పెట్టుకున్నాడో, ఏ దేవుడైతే యెరూషలేముని తన యొక్క నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నాడో, ఏ దేవుడైతే యెరూషలేములో తన కొరకు ఒక మందిరం కట్టించాడో, ఏ దేవుడైతే వారి యుద్ధాలు జరిగించాడో, ఏ దేవుడైతే వారి పక్షాన వ్యాజ్యమాడాడో, అదే దేవుడు శరీరంలో ఉండి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. బట్ విచారం ఏంటంటే వచ్చింది ఆయనే సంగతి ఆ యెరూషలేముకి అర్థం కాలేదు. దర్శిస్తుంది ఆయనే అనే సంగతి యెరూషలేముకి అర్థం కావట్లేదు. 30 సంవత్సరాలు కుర్రోడు అనుకుంటున్నారు, లేకపోతే అక్రమంగా యేసుకు మరియమ్మలకు అక్రమంగా పుట్టినవాడు అనుకుంటున్నారు, లేకపోతే బెల్జెబూబు అనుకుంటున్నారు. అసలు వచ్చింది ఎవరు? దాని యజమానుడు. యెరూషలేము పట్టణపు యజమానుడు వచ్చాడు, సృష్టికర్త వచ్చాడు అక్కడికి. కానీ దానికి తెలియలా, ఎందుకంటే దాని కళ్ళు కవి మరుగు చేయబడ్డాయి. ఈ లవోదికయ సంఘ కాలానికి దేవుడు మరలా దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. కానీ ఈ లవోదికయ సంఘకాలం గుడ్డిది, అది చూడలేదు. ఈ కాలానికి ఒక వాక్యం ఉంది, ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ కాలానికి ఒక వర్తమానం ఉన్నది, చూడలేదు. ఎందుకంటే తనకున్న విద్య అలాంటిది, తనకున్న డబ్బు అలాంటిది, తనకున్నటువంటి ఆ మేధస్సు అలాంటిది. బ్రదర్ ప్రణవ్ ఒక వర్తమానం అంటాడు, సాంకేతిక మీద ఆధారపడిందంట లవోదికయ. నిన్న నేను తర్జుమా చేశాను. దేని మీద ఆధారపడింది? సైన్స్ మీద ఆధారపడిందంట. కానీ ఆవిడ ఆధారపడాల్సింది వాక్యం మీద. దస్ సేత్ లార్డ్, యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అనే దాని మీద ఆధారపడాలి. కానీ విద్య మీద ఆధారపడింది, కులం మీద ఆధారపడింది, బుద్ధి మీద ఆధారపడింది, సంపద మీద ఆధారపడింది. అందుకోసం దాని కన్నులు కవి మరుగైపోయినాయి. గ్లోరీ గ్లోరీ టు గాడ్. ఆమేన్. ప్రభువు నిన్ను దర్శించు కాలంలో నీవు ఎరగాలి. దేవుడు డీల్ చేస్తూ ఉంటాడు, దేవుడు డీల్ చేస్తాడు, దేవుడు దర్శిస్తూ ఉంటాడు. ఆ దేవుడు స్పెషల్గా నేను దర్శిస్తూ ఉంటాడు. ఆ దర్శించే టయానికి నువ్వు గుర్తుపట్టకపోతే నువ్వు చాలా మోసపోతావు, చాలా నష్టపోతావు. వచ్చింది పాస్టర్ గారే అనుకుంటే నీకేం అర్థం కాదు. కానీ పాస్టర్ గారు భౌతికమైన మర్త్యమైనటువంటి పెదవుల్లో నుంచి జీవం బయటకు వస్తుంది, చూసారా? ఆ జీవాన్ని పట్టుకోవాలి మీరు. డోంట్ లుక్ అట్ ద పాస్టర్. పాస్టర్ వైపు చూడొద్దు. బట్ ద వర్డ్ దట్ హీ స్పీక్, అతను ఏ మాట అయితే పలుకుతున్నాడో ఆ మాట వైపు చూడు, ఆ మాటను పట్టుకో. అది నీ కొరకు పంపబడిన మాట, నీ కొరకు అది ఇవ్వబడిన మాట. అది ప్రైజ్ గాడ్. ఆమేన్.